మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనం అందరం కలిపి చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలేను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రియులారా, మనం ఈరోజు ఈ భాగంలో నుండి కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మరి ఆదివారం అన్న విషయం మన అందరికీ తెలుసు, కానీ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉన్నది కదా. మట్ల ఆదివారం అని అన్నారు, పామ్ సండే అని. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఆయన యెరూషలేము ప్రవేశించినప్పుడు జరిగినటువంటి సంఘటన మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము. కనుక ఈ పామ్ సండే సందర్భంగా మనము మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనం చదువుకున్నాము. వాటిలో నుండి నేను 4 విషయాలు నేను మీ దృష్టికి తేవాలని ఆశిస్తా ఉన్నాను. 1 నుండి 3 వచనాల్లో సిద్ధపరచబడిన రాజు. 1 నుండి 3 వచనాలు సిద్ధపరచబడిన రాజు. 4, 5 వచనాలు ప్రవచనము నెరవేర్చిన రాజు. ప్రవచనము నెరవేర్చిన రాజు. 6 నుండి 9 వచనాలు ప్రజల సంతోషమునకు కారణమైన రాజు. 10, 11 వచనాలు రాజును గూర్చిన ప్రధానమైన ప్రశ్న. రాజును గూర్చిన ప్రధానమైన ప్రశ్న. మనం 4 భాగాలుగా ఈ 11 వచనాల్ని మనం ఈ దినాన ధ్యానం చేద్దాం. ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన సిలువకు ముందు యెరికో పట్టణము నుండి ఆయన యెరూషలేముకు వెళుతున్నటువంటి ప్రయాణం అది. కనుక ఈ వారాన్ని పరిశుద్ధ వారం అన్నారు. అంటే ఇక్కడి నుండి వచ్చే ఆదివారం లోపు మధ్యలో ఉన్న ఈ వారాన్ని పరిశుద్ధ వారం, హోలీ వీక్ అన్నారు. ఈ వారం చాలా ప్రత్యేకమైంది. కనుక ఈ వారంలో ఆయన ఈ దినాన ఆదివారమున ఆ యెరికో మార్గము నుండి ఆయన యెరూషలేమునకు వెళుతున్నటువంటి మార్గాన్ని మనం చూస్తాం. ఈ మార్గంలో ఆయన వెళుతున్నప్పుడు యెరూషలేము నగరం ఉత్సాహంతో సంతోషంతో ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రజలు కేకలు వేస్తున్నట్టుగా, ఖర్జూరపు మట్లు ఊపుతున్నట్టుగా, తర్వాత రాజును స్వాగతిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది చాలా గొప్ప సమయముగా మనం చూస్తాం. ఇందులో ఇక్కడ యెరికో, తర్వాత పస్కా పండుగ, తర్వాత ఇంకోటి ఉంది చూసారా, జైతూనుల కొండ అన్నారు చూసారా, అది ఒలీవల కొండ. ఒలీవల కొండకున్న మరి ఒక పేరు అది. కనుక గొప్ప సమయం అనే మాట మనం చూస్తాం. కనుక ఆయన ఈ పరిశుద్ధ వారములో యెరూషలేమునకు వెళ్తున్న చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో జరిగిన సంఘటన 21వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి 3 వచనాల్ని సిద్ధపరచబడిన రాజు అనే విషయాన్ని మనం చూస్తాం. యేసు ప్రభువారు ఆయన ఒక రాజుగా సిద్ధపడి ఆయన యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్న విషయాలు ఇందులో మనం చూస్తాం. కనుక ఈ ప్రయాణంలో ఆయన ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు
బేత్బగే, బేతనియా అనే ప్రాంతాలు దగ్గరగా ఉండగా ఆయన శిష్యుల ఇద్దరిని పిలిచి, ఇదిగో మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఉంటుంది, వాటిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మిమ్మలను ఏదైనా అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావాలి అని మీరు చెప్పండి, అతడు తోలి పెడతాడు. ప్రభు చెప్పాడు కనుక ఈ విషయం ఇందులో మనం యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాం కదా. ఆయనకి జరగబోయేది ముందే తెలుసు. తర్వాత దూరంలో ఉన్న సంఘటన ఆయన ముందుగానే గమనించేవాడు. ఆయన అన్నాడు, మీరు వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు అక్కడ కనబడతాయి అని చెప్పాడు. దాని యజమానులు ఏమైనా అడిగితే ప్రభువునకు కావాలని చెప్పండి, అతడు మీకు తోలి పెడతాడు అని చెప్పాడు. కాబట్టి జరగబోయేదాన్ని ఆయన ముందుగానే ఎరిగినవాడు. దూరంలో ఉన్న విషయాల్ని ఆయన దగ్గరలో ఇక్కడుండే చూడగలిగినవాడు, దూరాన్ని చూడగలిగినవాడు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఎరిగినవాడు. మాత్రమే కాదు, అవి ప్రభువునకు కావాలని చెప్పండి అన్నప్పుడు ఆయన అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. సమస్తం ఆయనదే. మనం ఇదివరకు ఒక పాట పాడేవాళ్ళం, అప్పుడప్పుడు నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అది ఆదివారం పాడుతాం. సోమవారం నుండి శనివారం దాకా నాది నాది అనుచు మోదముందెదవు అని ఒక పాట ఉంటుంది అనమాట. ఆ పాటకు తగ్గట్టే సోమవారం నుండి శనివారం దాకా ప్రతీది నాది. ఈ నాది అనే కాడే గొడవ. కాబట్టి నాదంటూ లోకాన్ని ఏదీ లేదు, ఒకవేళ ఉందంటే నీవిచ్చిందే ప్రభువా. ఒకవేళ మన జీవితాలు ఏదైనా ప్రభు గనక కోరుకుంటే మనం సంతోషంగా ఇస్తామా, దుఃఖంగా ఇస్తామా? ఇప్పుడు గాడిద పిల్ల అంటే ఊరికి వచ్చినాయి కాదు, వాటికి ఇంత వెళ్ళని ఉంటుంది. దానికోసం చాలా శ్రమ పడతారు వాళ్ళు. ఎంతో కష్టపడితేనే ఒక దాన్ని కొనుక్కోగలుగుతారు వాళ్ళు. దాని వెనక చాలా కష్టం ఉంటుంది. అలాంటప్పుడు వారు ప్రభువునకు కావాలి అన్నప్పుడు మరి వారు తోలి పెట్టడం వెనుక సమస్తము ప్రభుదే అనే విషయాన్ని వారు గ్రహించినట్టుగా మనం అర్థం చేసుకుంటాం. అందుకనే యోబు ఇలా అనగలిగాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అనే మాట వాడాడు. కనుక మనం ఈ లోకంలోనికి వస్తూ ఏదీ తేలేదు, పోతూ పోతూ ఏదీ తీసుకెళ్ళం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకం అన్నాడు. ఎందుకంటే మనం ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేం. ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం మనం. అందువల్ల సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకం. కొంతమంది ధనాపేక్షతో ఉంటారు. వారు జీవించినంత కాలం ధనమే శాశ్వతం అన్నట్టుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. దానికోసం బంధాలు దింపుకుంటారు, అబద్ధాలు ఆడతారు ధనం కోసం. కనుక దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి తమ్ముడు తామే పొడుచుకొని చచ్చిపోయారని పౌలు తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడు. బహుశా ఇస్కరియోతు యోధాను బట్టి ఆ మాట అన్నాడే మనకైతే తెలియదు. అతడు ఉరి పెట్టుకొని చనిపోయాడు కదా ధనాపేక్షతో, 30 వెండి నాణేలకు ఆశించి. అలాగా మనం ఈ లోకంలో ఏదీ తేలేదు. ఒకవేళ దేవుడు మన దగ్గర నుండి ఏదైనా కోరుకుంటే మనం సంతోషంగా ఆయనకి ఇవ్వగలిగిన వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. ఒక దినాన దేవుడు అబ్రహాముని పిలిచి, నీకొక్కగానొక్కడైనా నీ కుమారుణ్ణి, నువ్వు ప్రేమించే ఇస్సాకుని నేను చూపించే స్థలానికి తీసుకెళ్ళి నువ్వు బలి ఇవ్వమని చెప్పాడు. కనుక అతడు దుఃఖంతో వెళ్ళి ఉంటాడా, సంతోషంతో వెళ్ళి ఉంటాడా? ఒకవేళ దుఃఖంతో ఉంటే గనక ప్రారంభంలోనే ఇస్సాకు అడిగేవాడు కదా. ఇప్పుడు ఇస్సాకు ఏమడిగాడు? తండ్రి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ బలికి పశువేది అని అడిగాడు కదా ఇస్సాకు. ఒకవేళ అబ్రహాం గనక ఏడుస్తూ తీసుకెళ్తుంటే ఇస్సాకుని ఏమని అడిగేవాడు? ముందు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేవాడు. ముందు అది చెప్పు అని అడిగేవాడు. కనుక అబ్రహాము దుఃఖంతో ఇచ్చిన బలి కాదు అది. ఒకవేళ దుఃఖంతో ఇస్తే దేవుడు అంగీకరించడు కూడా. బైబిల్ ఏముందంటే ఉత్సాహంతో ఇచ్చువానిని ఆయన అంగీకరిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉన్నది, ఉత్సాహముగా ఇస్తే ఆయన అంగీకరిస్తాడు. కనుక అబ్రహాము తన కుమారుణ్ణి విశ్వాసముతో ఇవ్వడానికి వెళ్ళాడు. హెబ్రీ పత్రికలో ఉంటది, అతడు విశ్వాసముతో బలిచ్చాక తన కుమారుణ్ణి మృతుల్లో నుండి దేవుడు లేపగలడు అని నమ్మి బలి ఇవ్వడానికి వెళ్ళాడంట అబ్రహాము. కాబట్టి అబ్రహాము దేవునికి ఇవ్వడానికి ఆయన వెనుకాడలేదు. ఎందుకంటే దేవుడిచ్చాడు, దేవుడు కోరాడు, దేవునికి ఇవ్వడానికి ఆయన ఏమాత్రం వెనుకాడలేదు. కనుక ఈ వచనాల్లో
మనం శిష్యుల గురించి చూస్తా ఉన్నాం. తర్వాత గాడిద యొక్క యజమానిని మనం చూస్తా ఉన్నాం. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుకి ముందే తెలుసు అనే విషయం మనం చూస్తాం. ఆయన సర్వాధికారి, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు కనుక ముందు చూడగలిగిన వాడు, దూరంగా చూడగలిగిన వాడు, భవిష్యత్తును ఎరిగిన వాడు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. మరి శిష్యులు ఎలాంటి వారు? శిష్యులు ఆయన చెప్పిందంతా చేయగలిగినటువంటి సిద్ధపాటు కలిగిన వారు. మరి యజమాని, గాడిదకే యజమాని ఎలాంటి వాడు? ప్రభువునకు కావాలి అన్నప్పుడు అతడు ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడని వాడు. కనుక ఈ విషయాలు మనం చూస్తా ఉన్నప్పుడు మన దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి పనులు అనేవి యాదృచ్ఛికంగా జరిగేవి కావు. ఒకవేళ మనకి సడన్గా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు ఏదైనా. ఒకవేళ మన జీవితంలోనికి ఏదైనా మేలు జరిగినా, ఒకవేళ ఏదైనా శ్రమ జరిగినా మనం ఊహించని సంఘటన అయి ఉండొచ్చు. కానీ దేవునికి తెలియకుండా ఏది లేదు. ఆయన ముందుగానే అన్నీ ఎరిగినవాడు. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. మన పుట్టుక నుండి మన మరణం వరకు మన జీవితంలోని ప్రతి గమనాన్ని ఎరిగినవాడు. 139వ కీర్తనలో దావీదు అన్నాడు కదా, నేను పుట్టి ఒక దినము కాకమునిపే, ఒక దినమైన కాకమునిపే నా జీవిత దినాలన్నీ నీవు లెక్కించావు, నీ గ్రంథములో లిఖించావు. కాబట్టి మన అడుగు జాడలన్నీ ఎరిగినవాడు, మన జీవిత గమనాన్నంతటిని ఎరిగినవాడు. కనుక దేవుడు మన జీవితాల్లో సమస్తాన్ని ముందుగానే ఎరిగినవాడు అనే విషయాన్ని ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మనము చూడని ఏర్పాట్లు దేవుడు ముందుగానే చేసేవాడు. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు అన్నాడు, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. కనుక దేవుడు ముందుగానే సిద్ధపరిచేవాడు. మనం అక్కడికి చేరకముందే దేవుడు అక్కడ ఉండేవాడు. ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు. అందుకనే ఉంది, ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉన్నవాడు అని ఆయన గురించి మనం చూస్తాం. అందువల్ల మన జీవితాల్లో మనం చూడని ఏర్పాట్లు దేవుడు ముందుగానే చేసేవాడు. కాబట్టి దేవుడు కార్యం ముందుగానే పరిచేవాడిగా ఆయన గురించి మనం చూస్తాం. కనుక దేవుని దృష్టిలో ఏది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు. దేవుడు ముందుగానే వాటన్నిటినీ సిద్ధపరిచిన వాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని ఇక్కడ సిద్ధపరచబడిన రాజు అని మనం చూస్తాం. మనము ఇంకొక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. శుక్రవారానికి ముందు గురువారం ఆయన మేడగదిలో శిష్యులతో కలిసి వాళ్ళు కాళ్ళు కడిగి వాళ్ళకి ప్రభు బలని నియమించినటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఆయన 2 శిష్యులను పిలిచి, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. మీరు వెళ్ళగా ఒక మనుషుడు నీళ్ల కడవ తీసుకొని వెళ్తాడు, మీకు కనబడతాడు. మీరు అతని వెంట వెళ్ళి ఏ ఇంటికి అతడు వెళ్తాడో ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంటి యజమానితో చెప్పండి, ప్రభువునకు పస్కా ఆచరించడానికి గది కావాలని చెప్పండి. ప్రభు చెప్పాడు, చెప్పండి, అతడు మీకు సిద్ధపరచబడిన ఒక గొప్ప మేడగది మీకు చూపిస్తాడని చెప్పాడు. ప్రభు ముందే చెప్పాడు. అలాగా 2 వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక నీళ్ల కడవ మోసుకెళ్తున్న ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి వెనక వాళ్ళు వెళ్ళారు. ఆ వ్యక్తి ఏ ఇంటికి వెళితే ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి యజమానుడితో ప్రభు ఏం చెప్పమన్నాడో అదే చెప్పాడు. ఆ వ్యక్తి అన్ని వస్తువులతో సిద్ధపరచబడిన ఓ గొప్ప మేడగదిని ప్రభుకు ఆ శిష్యులకు చూపించారు. సాయంకాలం ప్రభు తన శిష్యులతో కూడా ఆ మేడగదికి వచ్చారు. అక్కడ పస్కాను ఆచరించారు. శిష్యుల పాదాలు కడిగాడు. అక్కడ కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అక్కడ నుండి వారు బయలుదేరి ఒలీవల కొండ మీదకి రావడం జరిగింది. కనుక సిద్ధపరచబడిన రాజు, సిద్ధపరచబడిన మేడగది, సిద్ధపరచబడిన శిలువ. కాబట్టి ఈ శిలువ అనేది కూడా ముందుగానే సిద్ధపరచబడింది. అది అనుకోని విధంగా జరిగింది కాదు. కొంతమంది రకరకాలుగా విమర్శించే వాళ్ళు ఉన్నారు. యూదుల చేతిలో ఆయన చనిపోయాడు, రోమిల చేతిలో చనిపోయాడు, ఆయన ఊరి వాళ్ళే సిలువేసేశారు, ఇలాంటివన్నీ అన్నారు. కానీ ప్రభువారు ముందుగానే చెప్పారు. 3.5 సంవత్సరాలు శిష్యులకి అనేక మార్లు చెప్పాడు, ఇదిగో నేను పాపిస్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాను, వారు సిలువేస్తారు, నేను చనిపోతాను, 3వ దినాన తిరిగి లెగుస్తాను. కాబట్టి ఆయన ముందుగానే ఎన్నోసార్లు చెప్పాడు.
ఈ విషయాల్ని. అందువల్ల ఆయన అన్ని ఎరిగిన వాడు, సిద్ధపరచబడిన రాజు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కనుక సిద్ధపరచబడిన రాజు తన శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదను గాడిద పిల్లను తోలుకొని రండి అంటే వాళ్ళు ఆయన చెప్పినట్టుగా అలాగునని వారు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రెండవది, ప్రవచనం నెరవేర్చిన రాజు అని మనం చూస్తాం. ఏంటి ప్రవచనం? జకరియా 9:9 ఏముంది అక్కడ? సియోను కుమారి, ఇదిగో నీ రాజు నీ ఎద్దకు వచ్చుచున్నాడు, ఆయన సాత్వికుడై గాడిదను ఎక్కి గాడిద మీద ఎక్కి వచ్చుచున్నాడు అని చెప్పారు. కాబట్టి ప్రవచనం ఆయన నెరవేర్చడం అనేది మనం చూస్తాం. కనుక రాజులు వాస్తవంగా గుర్రం మీద వెళ్తారా, గాడిద మీద వెళ్తారా? మన భారతదేశంలో గాడిద మీద ఊరేగించడం అంటే అది అవమానకరమైనటువంటి విషయం. కానీ వారి ప్రాంతాల్లో రాజులు గుర్రం మీద వెళ్తున్నారు అంటే గనక యుద్ధానికి వెళ్తున్నారని అర్థం. గాడిద మీద వెళ్తున్నారంటే గనక సమాధానం కోసం వెళ్తున్నారని అర్థం. కనుక ఆ ఎడారి ప్రాంతాల్లో వారు ఇసుకలోనేమో ఒంటెల మీద ప్రయాణం చేస్తారు, కొండలెక్కి దిగడానికేమో గాడిదల మీద ప్రయాణం చేస్తారు, సాధారణమైన నేలలోనేమో గుర్రాల మీద ప్రయాణం చేస్తారు. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ప్రాంతంలో అది పని చేస్తుంది. అందువలన అది కొండలు లోయలు కలిగిన ప్రాంతం ఇజ్రాయేల్ దేశం. కనుక వాళ్ళు గ్రామాలు తిరగాలి అంటే గనక వాళ్ళు గాడిద మీద ప్రయాణం చేయాలి. అందులోనూ రాజు తెల్లటి గాడిదనెక్కి ప్రయాణం చేయడం అనేది సమాధానానికి, శాంతికి అది ఒక సూచనగా మనం చూస్తాం. కాబట్టి ఆయన శాంతి సమాధాన రాజుగా ఆయన ప్రయాణం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. యూదుల రబ్బీల సాంప్రదాయాలలో మెస్సియాను గురించి 2 అభిప్రాయాలు ఉన్నాయి. దాన్ని రబ్బైనిక్ ట్రెడిషన్ అంటారు. ఆ రబ్బైనిక్ ట్రెడిషన్ లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మెస్సియా బెన్ డేవిడ్ అంటారు. మెస్సియా అని దావీదు కుమారుడు అన్నారు. హీబ్రూలో బెన్ అంటే కుమారుడు అని అర్థం. మెస్సియా బెన్ డేవిడ్ అంటే మెస్సియా దావీదు కుమారుడు అన్నారు. అంటే దావీదు కుమారుడు అంటే ఆయన గుర్రం మీద వస్తాడు, శత్రువులను ఓడిస్తాడు, రాజకీయ రాజ్యాన్ని స్థాపిస్తాడు, రోమీల నుండి మనల్ని విడిపిస్తాడు, ఆయన గొప్ప విజయాలు సాధిస్తాడు అనేది ఒక ట్రెడిషన్. దాన్ని మెస్సియా బెన్ డేవిడ్ అన్నారు. విజేత అయిన మెస్సియా అనేది అర్థం. విజేత అయిన మెస్సియా, దానికోసం ఎదురు చూశారు. తర్వాత ఇంకొక ట్రెడిషన్ ఉంది, దాన్ని మెస్సియా బెన్ జోసెఫ్ అన్నారు. మెస్సియా బెన్ జోసెఫ్ అంటే యోసేపు కుమారుడైన మెస్సియా, అంటే బాధపడే మెస్సియా అన్నారు. బాధపడే మెస్సియా. ఈ బాధపడే మెస్సియా ఆయన మన కొరకు శ్రమలు పడతాడు, తర్వాత మరణిస్తాడు అనేది వాళ్ళు బైబిల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయము, లామెంటేషన్స్ విలాప వాక్యములు 1వ అధ్యాయములో దారిన మార్గంలో పోవుచున్న వారులారా, ఇలాగూ జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ మీలో ఎవరికైనా కలిగినదా? మీరు నిదానించి చూడండి అని విలాపవాక్యాలు 1వ అధ్యాయంలో పలికిన ఆ మాటల్ని వాళ్ళు ఏమనుకునేవారంటే బాధపడే మెస్సియా, మెస్సియా బెన్ జోసెఫ్ అని వాళ్ళు అనుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మధ్య సందిగ్ధత ఉంది. మెస్సియా అంటే ఆయన రాజుగా వచ్చి, దావీదు కుమారుడుగా వచ్చి ఆయన యుద్ధం చేసి మనల్ని విడిపిస్తాడేమో అనుకున్నారు. అందుకొరకే బరబ్బా ఒకానొక సమయంలోనంట యేసు ప్రభుని కలిశాడంట. మనం అంటే యూదుల ట్రెడిషన్లో ఉంటది, అంటే సిలువకు ముందు అక్కడ కలవడం మనం చూస్తాము. సిలువ అప్పుడు బరబ్బాని విడిచిపెట్టి యేసు ప్రభుని సిలువేయడం అనేది. అయితే యేసు ప్రభు సేవా కాలంలో ఒకానొక సమయంలో బరబ్బా యేసు ప్రభుని కలిచాడంట. బరబ్బా అంటే ఎవరు అని అంటే ఆయన రోమీల నుండి యూదులను విడిపించడం కొరకు తిరుగుబాటు చేసే ఒక తిరుగుబాటు సైన్యానికి నాయకుడు ఆయన. కాబట్టి ఆ బరబ్బా యేసు ప్రభుని కలిసి మనం రాజ్యాన్ని స్థాపిద్దాము, నువ్వు మెస్సియాగా నువ్వు యుద్ధం చేయాలి, మా ముందు నాయకుడిగా ఉండాలి, ప్రజలు అనేక మంది నిన్ను ఫాలో అవుతున్నారు కనుక మేము కూడా మీకు సహకారంగా ఉండి మనం కలిసి రోమీల మీద పోరాడి మన రాజ్యాన్ని మనం స్థాపించుకుందాం, అప్పుడు నువ్వు దావీదు కుమారుడు అనబడతావు అని బరబ్బా అన్నాడంట. కానీ ప్రభువారు దానికి ఒప్పుకోలేదంట. కనుక ఆయన యుద్ధం చేయడానికి కాదు వచ్చింది, ఆయన మరణించడానికి వచ్చాడు. అందువలన ఆయన
విజేతైన మెస్సియా కాదు, బాధపడేటువంటి మెస్సియా. ఆయన బాధపడే మెస్సియాగా, ఆయన దీనుడుగా, సాత్వికుడుగా ఆయన ఏం చేశాడంటే గాడిద మీద ఎక్కి ఆయన ప్రయాణం చేసినట్టుగా ఈ భాగంలో మనం చూస్తా ఉన్నాం. కనుక నీ రాజు సాత్వికుడై అనే మాట ఉంది కదా. సాత్వికుడై అన్నప్పుడు ఇక్కడ మనకి వచనంలో ఏముందంటే సాధువై అని ఉంటుంది, వినమ్రుడై అనేటువంటి అర్థం కూడా ఉంది. దీన్ని గ్రీకులో ప్రాస్ అనే పదాన్ని వాడారు, PRAUS. అంటే గ్రీకులో ఉన్నదాన్ని నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను దాన్ని పలకడం కోసం. ప్రాస్ అని గ్రీకులో దాన్ని పిలిచారు. ప్రాస్ అనే దానికి బలహీనుడు కాడు కానీ తన శక్తిని నియంత్రించుకున్నవాడు అని అర్థం. బలహీనుడు కాడు. సాత్వికుడు అంటే బలహీనుడు కాడు, సాధు అంటే బలహీనుడు కాడు, తన శక్తిని నియంత్రించుకున్నవాడు అని అర్థం. కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు, కానీ తన శక్తిని నియంత్రించుకున్నాడు కదా. పేతురు ప్రభుని పట్టుకోవడానికి సైన్యం వచ్చినప్పుడు కత్తి తీసుకొని మల్కు చెవిని తెగ నరికాడు. ప్రభు ఏమన్నారు? పేతురు, నీ కత్తి తిరిగి నీ వరలో పెట్టు, కత్తి పట్టిన వాడు కత్తి చేతనే మరణిస్తాడు అని అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను తండ్రిని వేడుకొనలేనా? వేడుకొని ఎడల 12 సేనా వ్యూహముల సైన్యాన్ని పంపలేడా అన్నాడు. అంటే 12 సేనా వ్యూహాలంటే 6,000 సేనా వ్యూహం అంటే 12 6 72,000 మంది దూతలను పంపలేడా? ఒక దూత వస్తేనే అషూరు సైన్యంలో ఉన్న 185,000 మందిని ఒక రాత్రి ఒక దూత సంహరించగలిగితే 72,000 మంది దూతలు వస్తే ఎవరు పట్టుకోగలరు ప్రభుని? కనుక ఆయన శక్తి గలవాడు, గాలిని సముద్రాన్ని నియంత్రించిన వాడు, లాజరు బయటికి రమ్మని మరణాన్ని సవాలు చేసిన వాడు. ఆయన శక్తి గలవాడు కానీ తన శక్తిని నియంత్రించుకున్నవాడు. అందుకనే సాధువు, సాత్వికుడు, వినమ్రుడు అనేటువంటి మాటలు మనం ఆ మాటలో చూస్తాం. కనుక సాధువైన రాజుగా, ప్రవచనాన్ని నెరవేర్చిన రాజుగా, మెస్సియాగా, బాధపడే మెస్సియాగా, మెస్సియా బెన్ జోసెఫ్ గా ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని ఆయన ప్రవచనాన్ని నెరవేర్చి గాడిద మీద ఆయన ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మూడవది ప్రజల సంతోషమునకు కారణమైన రాజు. కనుక ఆయన గాడిద మీద వస్తా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా, ఆ పట్టణం అంతా కూడా కోలాహలంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. వాళ్ళందరూ సంతోషించారు. వారి యొక్క సంతోషానికి యేసు ప్రభువే కారణం అనే విషయాన్ని మనం చూస్తాం. కనుక ఇక్కడ ఆయన ఆ గాడిద మీద ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు దారి పొడుగున వారు బట్టలు పరిచారు. వారు ఆయనను ఆయన కూర్చున్న గాడిదను ఆ వస్త్రాల మీద ఇలా నడిపించారు. ఇలా వస్త్రాల మీద నడిపించడం అనేది రాజుగా ఆయన అంగీకరించడం అనే భావన ఉన్నది అందులో. నేను ఒక ఉదాహరణ బైబిల్లోని చూపిస్తాను, చూడండి. రాజుల 2వ గ్రంథం 9:13. అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. చాలు. ఇక్కడ యెహూ అనే వ్యక్తిని ఒక ప్రవక్త వచ్చి ఏం చేశాడంటే ప్రక్కకు తీసుకెళ్లి అతని తల మీద నూనె పోసి అభిషేకించి అతని చెవులో చెప్పాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు రాజుగా అని. అతడు వెళ్ళిపోయాడు. ఆ ప్రవక్త పరుగున వెళ్ళిపోయాడు. ప్రక్కనున్న వారు యెహూను పిలిచి, అతడు వచ్చి నీకేం చెప్పాడు చెప్పు అని అడిగారు. అతడు చెప్పాడు, దేవుడు నిన్ను రాజుగా ఎన్నుకున్నాడు అని నా చెవిలో అతడు చెప్పాడు అనగానే అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా తమ వస్త్రాలను తీసి మెట్ల మీద పరిచి అతని క్రింద పరిచి బాకా ఊదించారు. అంటే వస్త్రాల మీద నడిపించడం అనేది రాజుగా అతన్ని అంగీకరించడం అనేటువంటి భావన మనం చూస్తాం. ఈ దినాల్లో రెడ్ కార్పెట్ గురించి మనం వింటాం కదా, అప్పుడప్పుడు రెడ్ కార్పెట్ పరిచారని. దాని మీద నడిపించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అతిథులకు ఇచ్చే ఆహ్వానం అది. కాబట్టి అలాగా రాజుని నడిపించడం కొరకై వారు వస్త్రాలు పరిచేవారు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అయితే వారు ఏ రాజును కోరుకున్నారు అంటే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా,
దావీదు కుమారుడైనటువంటి రాజు కోరుకున్నారు వాళ్ళు. కానీ ఆయన వచ్చింది శ్రమపడే రాజుగా ఉండడానికి. ప్రజలేమో రాజకీయ రాజును కోరుకున్నారు, ఆయనేమో రక్షకుడైన రాజుగా వచ్చాడు. ప్రజలేమో రాజకీయ రాజును కోరుకున్నారు, ఆయన రోమీల నుండి మమ్మల్ని విడిపిస్తాడు అని కోరుకున్నారు. కానీ ఆయన రక్షకుడైన రాజుగా వచ్చి యూదులను మాత్రమే కాదు, ప్రపంచాన్నంతటినీ పాపము నుండి విడిపించడానికి వచ్చిన రాజు ఆయన. వాళ్ళేమో రోమీల పరిపాలన నుంచి మమ్మల్ని విడిపిస్తే చాలు అనుకున్నారు, రాజకీయ రాజు. కానీ ఆయన రాజకీయ రాజుగా కాదు, రక్షకుడైన రాజుగా అందరిని విడిపించడానికి, సర్వలోక ప్రజల పాపములను విడిపించడానికి, సాతాను బంధకాల్లో నుండి విడిపించడానికి ఆయన వచ్చిన వాడిగా మనం చూస్తాం. అందుకని ఆయన్ని వాగ్దాన రాజు, సమాధాన రాజు, సాత్వికుడైన రాజు, తృణీకరించబడిన రాజు, సిలువకు వెలుచున్న రాజు అని అన్నారు. ఇవన్నీ పర్యాయ పదాలు ఆయన గురించి చెప్పబడ్డవి. కనుక మన ఊహల రాజు కాదు ఆయన, నిజమైన రాజు. మన ఊహల రాజు కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని రోమీల చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడని అనుకున్నారు. మనం కూడా కొన్నిసార్లు దేవుడి గురించి మన ఊహలు వేరుగా ఉంటాయి. కానీ ఆయన మన ఊహల రాజు కాదు, ఆయన నిజమైన రాజు. మనం అనుకునేది వేరు, మన ఊహల వేరు. ఆయన్ని మనం రకరకాలుగా ఊహించుకుంటాం. అంటే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు వచ్చేసి నన్ను వెంటనే బాగు చేస్తాడు అని మనం ఊహించుకుంటాం. ఒకవేళ కొన్ని శ్రమల గుండా వెళ్ళడం దేవునికి చిత్తమైతే ఆయన ఏమంటాడు తెలుసా? నా కృప నీకు చాలు. ఆయన మన ఊహల రాజు కాదు, ఆయన నిజమైన రాజు. ఆయన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం అంగీకరించగలిగిన మనసు మనకు ఉండాలి, మనం ఊహించుకోవటం కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇంగ్లీష్లో ఒక నానుడి ఉంది. అందులో ఒక పాప తన తండ్రిని ఐస్ క్రీమ్ అడిగితేనంట వాళ్ళ తండ్రి మెడిసిన్ కొనిపెట్టాడంట. అది ఎందుకు వచ్చింది అని అంటే, ఆ పాపకి జలుబు, దగ్గు, జ్వరం చేసి వచ్చింది. అప్పుడు ఆ పాపని హాస్పిటల్కి తీసుకెళ్లే డాక్టర్ దగ్గరికి ఆయన మెడిసిన్ రాశాడు. ఆ స్లిప్ తీసుకొని మెడిసిన్ తీసుకోవడానికి ఆ పాపను పెట్టుకొని మెడికల్ స్టోర్కి వెళ్ళాడు. ఆ మెడికల్ స్టోర్లో ఐస్ క్రీములు కూడా ఉన్నాయి. పాప ఏమడిగింది? ఐస్ క్రీమ్ అడిగింది. తండ్రి ఏం కొనిపెట్టాడు? మెడిసిన్ కొనిపెట్టాడు. మన కోరికలు వేరుగా ఉంటాయి, కానీ మన అవసరాలు ఎరిగిన వాడు ఆయన. మన అవసరాలు తీర్చేవాడు, మన అవసరాలు గుర్తించేవాడు. వాళ్ళు రాజకీయ రాజును కోరారు, కానీ ఆయన అందుకొరకు రాలేదు. ఆయన ప్రజలను పాపము నుండి విమోచించడానికి ఆయన రక్షకుడైన రాజుగా ఆయన వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందువల్ల ప్రజల ఉత్సాహానికి కారణమైన రాజు. అయితే ఈ ఉత్సాహం అనేది ఎంతకాలం ఉంది? ఆదివారం రోజు పట్నం అంతా కోలాహలంగా ఉంది, చాలా ఆనందించారు, ఖర్జూరం మట్లు పట్టుకున్నారు, హోసన్నా జయమన్నారు, వస్త్రాల మీద పరిచారు, ఆయన్ని నడిపించారు. కానీ గురువారం వచ్చేసరికి, సోమ, మంగళ, బుధ, గురువారం వచ్చేసరికి, గురువారం సాయంకాలానికి వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? వీనిని సిలువేయము, సిలువేయము. పిలాతు అడిగాడు, మీ రాజును ఏం చేయాలి? వాళ్ళు అన్నారు సిలువేయము. కాబట్టి వాళ్ళ ఉత్సాహం అనేది, వాళ్ళ సంతోషం అనేది ఎక్కువ కాలం లేదు. ఎందుకంటే వారు కోరుకున్న విధంగా ఆయన చేయలేదు, ఆయనగా వారు గుర్తించలేకపోయారు. కాబట్టి వారు హోసన్న జయం అని వారు అప్పుడు పాడారు. కానీ తర్వాత గురువారం వచ్చేసరికి ఆ పాట మారిపోయింది. వాళ్ళు అన్నారు వీనిని సిలువ వేయము, సిలువ వేయము. కనుక మనలను ఎవరైతే ఉత్సాహంతో, సంతోషంతో మనల్ని పైకెత్తి మనల్ని వస్త్రాల మీద నడిపించినట్టుగా చేస్తారో వాళ్లే మన సిలువ కూడా వేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకొనున్నప్పుడు మీకు శ్రమ. మీకు ముందున్న ప్రవక్తను కూడా వాళ్ళు అలాగనే చేశారు. ప్రజలు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు మీకు శ్రమ, ప్రభు అన్న మాట. కాబట్టి మనల్ని మెచ్చుకుంటారు. వారికి అనుకున్న విధంగా, అనుకూలంగా మనం లేనప్పుడు వారు దానికి తగిన విధంగా, అదే ఫోర్స్తో మనల్ని ద్వేషిస్తారు. యేసు ప్రభు జీవితంలో కూడా అదే జరిగింది. అందుకని మెప్పులు, గొప్పల మీద మనం ఎప్పుడు దృష్టి పెట్టొద్దు. మనుషుల యొక్క మెప్పులు, గొప్పలు అనేవి స్థిరంగా ఉండవు,
అవి మారుతూ ఉంటాయి. ఎవరైనా మనల్ని మెచ్చుకున్నా దాని మీద మన మనసు పెట్టొద్దు. ప్రజలు ఎప్పుడూ కూడా మనల్ని అంగీకరించరు. వాళ్ళకున్న పరిస్థితిని బట్టి అంగీకరిస్తారు. మనం వాళ్ళకి అనుకూలంగా ఉంటే మనల్ని మెచ్చుకుంటారు, మనం అనుకూలంగా లేకపోతే మనల్ని ద్వేషిస్తారు. అందువలన ప్రజల మెప్పులప్పుడు ఉప్పొంగిపోవద్దు, వారు మనం ద్వేషించినప్పుడు కృంగిపోవద్దు. ఘనతల యందు సుకీర్తి దుష్కీర్తుల యందు మమ్మల్ని మేమే మెప్పించుకొంచున్నామని పౌలు అన్నాడు. మేము వాటి మీద దృష్టి పెట్టేవారం కాదు అన్నట్టుగా పౌలు యొక్క భావన. కాబట్టి ఆదివారం రోజు సంతోషంతో హోసన్నా జయం అని పాడిన అదే ప్రజలు గురువారం సాయంకాలానికి వీని సిలివేయము అనేటువంటి పాట వారు పాడారు. ఎందుకంటే వారు రాజకీయ మెస్సీ అని కోరుకున్నారు. కానీ ఆయన రక్షకుడైన మెస్సీయాగా రాజుగా ఆయన వచ్చాడు అని ఆయన అంగీకరించలేకపోయారు. ఆ తర్వాత 10-11 వచనాలు, ఇందులో రాజును గూర్చిన ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్న ఏంటో మనం ఒకసారి చూద్దాం. చూడండి, 10-11 వచనాల్ని ఒక్కసారి మనం చదువుదాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను అనే మాట మనం చూస్తాం. ఈయన ఎవరో, ఇది ఒక ప్రశ్న. ఇది మామూలు ప్రశ్న కాదు, ఇది చాలా ప్రధానమైన ప్రశ్న. అంటే యేసు ప్రభువారు ఎవరో వారికి తెలియదా? ఎప్పుడు ఆయన యెరూషలేములోనికి వెళ్ళలేదా? ఎన్నిసార్లు వెళ్ళాడు ఆయన యెరూషలేం పట్టణానికి? ఆయన 3.5 సంవత్సరాల సేవాకాలంలో కూడా వెళ్ళాడు కదా. ఆయన బాల్యంలోనే మనం చూస్తే 8వ ఏట యెరూషలేం దేవాలయానికి తీసుకెళ్లారు ప్రభుని. 12వ ఏట మరలా అప్పుడు తీసుకెళ్ళినప్పుడు దేవాలయంలో బోధకులతో మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు సంవత్సరం కుటుంబంతో వెళ్తారు కాబట్టి ఎన్నోసార్లు ఆయన మరి యెరూషలేంకి వెళ్ళి ఉండొచ్చు. నజరేతు నుండి తర్వాత సేవ ప్రారంభించాక 3.5 సంవత్సరాల్లో అనేక సార్లు యెరూషలేములో ఆయన తిరిగి వాక్యాన్ని ప్రకటించి అద్భుతాలు కూడా చేశాడు, స్వస్థతలు కూడా చేశాడు. యెరూషలేములో దేవాలయం దగ్గర సిలోయము కోనేటి దగ్గర అనేక సంవత్సరాలకు 38 ఏండ్ల నుండి పడి ఉన్న పక్షవాయువు కలిగిన రోగిని బాగు చేశాడు ఆయన. అలాగే ఎన్నోసార్లు యెరూషలేములోనికి వెళ్ళాడు ఆయన. కానీ ఇప్పుడు యెరూషలేం పట్టణంలో ఉన్నవారు ఈయన ఎవరో అని కలవరపడ్డారంట. అంటే మనం అనుకున్నటువంటి నజరేతు వాడు కాడు ఈయన. మనం అనుకున్న మరియమ్మ యోసేపుల కుమారుడు కాడు. మనం అనుకున్న ఈయన సోదరులు సోదరీమణులు ఉన్నారే, ఆయన కాదు ఈయన. ఇంక ఎవరో అని వారు అనుకున్నారు. వారు అనుకోవడమే కాదు, మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనం, శిష్యులు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని. శిష్యులు గాలి సముద్రాన్ని ప్రభు అణిచివేసినప్పుడు ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవే అన్నారు. ఈయన ఎవరో అని. తర్వాత లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్యని గురించి మనం చూస్తే ఈ జక్కయ్య కూడా ఎన్నోసార్లు ప్రభుని గురించి విన్నాడు. ఆయన గురించి రాయబడి ఉన్నది 19:3, యేసు ఎవరో అని చూడగోరాను. చూడండి, జక్కయ్య యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. అంటే ఆ పట్టణం అంతా కూడా, యెరూషలేం పట్టణం అంతా ఈయన ఎవరో అనే ప్రశ్నతో కలవరపడినట్టుగా మనం చూస్తాం. ఈనాడు కూడా ఆయన ఎవరు అని అనేక మంది రకరకాల అభిప్రాయాలు కలిగిన వారు. ఒక దినాన్ని యేసు ప్రభువారు తన శిష్యులను అడిగాడు. మనం మార్కు సువార్త 8వ అధ్యాయం కనుక చూస్తే ఆయన తన శిష్యులను నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు అని మార్కు సువార్త 8వ అధ్యాయము 27 నుండి యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియతో చేరిన గ్రామములకు బయలుదేరిన మార్గములో ఉండగా నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారని యేసు ప్రభువారు అడిగాడు. నేను ఎవరినని చెప్పుకుంటున్నారు? కొన్నిసార్లు ఆయన అడిగేవాడు, మీ అభిప్రాయం ఏంటి నా గురించి అని. నేను ఎవరినని జనులు చెప్పుకొనుచున్నారు అన్నప్పుడు వారు అన్నారు కదా, కొందరు బాప్తిస్మిచ్చి యోహాన్ అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, మరి కొందరు ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారని చెప్పుకొనుచున్నారని. 29, అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా పేతురు
నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. నీవు క్రీస్తువి అని అన్నారు. కాబట్టి ఆయన ఎవరు అనే ప్రశ్న ఆనాడే కాదు, ఈనాడు కూడా అనేక మందిలో ఉంది. ఆయన ఎవరు? మతస్థాపకుడా? ఆయన ఎవరు? ప్రజల్ని విభజించువాడా? ఆయన ఎవరు? చేతగాక మరణించిన వాడా? ఆయన ఎవరు? ఆ 3 మిరేకులు పీక్కోలేక మరణించిన వాడా? ఆయన ఎవరు? ఈనాడు కూడా చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. కనుక కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు, కానీ కొంతమంది సరిగా అర్థం చేసుకోగలుగుతున్నారు ఆయన ఎవరో. కనుక బైబిల్లో మనం చూసినప్పుడు శిష్యులు ఒకానొక సమయంలో ఇక్కడ మాత్రమే కాకుండా యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినప్పుడు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిన సందర్భంలో మరి ఆయన తర్వాత తన శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళిన తర్వాత మరునాడు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన అన్నాడు కదా, మీరు ఆహారం కోసం వచ్చారని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తే వాళ్ళు కొంచెం బాధపడి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు అన్నాడు కదా, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా, వెళ్ళిపోండి అని. అప్పుడు పేతురు ఒక మాట అన్నాడు, ప్రభువా, మేము ఎవరి యొద్దకు వెళ్ళిదమో, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడు. అంటే యేసు ఎవరో శిష్యులు గమనించగలిగారు. ఈనాడు కొంతమంది గమనించగలుగుతున్నారు, కొంతమంది గమనించలేకపోతా ఉన్నారు. అయితే ఆనాడు యెరూషలేము పట్టణం అంతా కూడా ఈయన ఎవరు అని ఒక అలజడి కలిగి, ఒక ప్రశ్న కలిగినప్పుడు ఆ పట్టణస్థులు ఏమనుకున్నారు? 11వ వచనం 21:11 ఆ జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. ఆ ప్రజల్లోనే ఒక ప్రశ్న వచ్చింది, వాళ్ళలోనే జవాబు కూడా వచ్చింది. వాళ్ళలో వచ్చిన ప్రశ్న ఏంటంటే ఈయన ఎవరు? వారిలో నుండి వచ్చిన జవాబు ఏంటంటే ఈయన ప్రవక్త అనుకున్నారు. కనుక ఈయన ప్రవక్త అని వారు అనుకున్నారు. కనుక ఇక్కడ 3 రకాల అభిప్రాయాలు మనం చూస్తాం కదా. ఒకటేమో శిష్యులు ఆయన్ని బోధకుడు అనుకున్నారు, రబ్బీ అనుకున్నారు. ఎందుకంటే బోధకుడిని వెంబడించడం అనేది యూదుల సాంప్రదాయంలో ఉంది. బైబిల్లో మనం చూస్తే 21వ అధ్యాయం 9వ వచనంలో జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును అన్నాడు. చూసారా? ఆ వెనుక వచ్చుచుండడం అనంటే ఒక గురువును వెంబడించడం, ఒక బోధకుడిని, ఒక రబ్బీని వెంబడించడం. అందుకని ఆయన్ని బోధకుడు అనుకున్నారు. తర్వాత ప్రజలేమో ఆయన ఒక రాజకీయ రాజుగా వచ్చాడు అనుకున్నారు. తర్వాత ఆయన ఒక ప్రవక్త అన్నారు. కానీ వాస్తవంగా ఎవరు అంటే ఆయన శ్రమ పడడానికి వచ్చినటువంటి బాధపడే మెస్సియా, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయన. కనుక ప్రజలు ఆయన ప్రవక్త అని వారు చెప్పుకున్నారు అని చూస్తా ఉన్నా. నేడు మన ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు ఎవరు? ఆయన ప్రవక్త, లేక రాజా, లేక ఆయన మనకి ప్రభువా, మన దేవుడా? కాబట్టి ఈ విషయాన్ని మనం కూడా ఆలోచించాలి. చివరిగా కొన్ని ముఖ్యమైనటువంటి సత్యాలు మనం చూస్తాం కదా. యేసు ప్రభును రాజుగా స్వీకరించడం అనే దాన్ని మనం గమనిస్తాం. ఆయన మన హృదయాన్ని ఏలాలనుకుంటున్నాడు, మన హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. పిలాతు దగ్గర నిలవబడినప్పుడు పిలాతు అడిగాడు, నీవు నిజముగా రాజువా? ఆయన అన్నాడు, అవును, నీవన్నట్టు నేను రాజుని, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయితే నాకు కూడా సైన్యం ఉండేవారు ఈ లోకంలో ఉన్నట్టుగానే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని అన్నాడు. ఆయన పరలోక సంబంధమైన రాజ్యానికి రాజు. ఆయన మన హృదయములలో సింహాసనం వేసుకొని కూర్చుండవాలనుకున్నాడు. నేను నా చిన్నతనములో ఓ చిన్న పుస్తకాన్ని, సువార్త పుస్తకాన్ని నేను చూశాను. అందులో ఏముంటుందంటే హృదయము బొమ్మేసి ఉంటుంది. ఆ హృదయం అని బొమ్మేసి లోపల సింహాసనం ఉంటుంది. సింహాసనం ఉంటుంది. అయితే యేసు ప్రభు కనుక సింహాసనం మీద ఉంటే అపవిత్రమైనవన్నీ బయట ఉంటాయి. సాతాను, దయ్యాలు, ఇంకా అపవిత్రమైనవి అన్ని బయట ఉంటాయి. యేసు ప్రభు కనుక సింహాసనాన్ని విడిచిపెట్టి ఖాళీగా ఆయన బయటకు వచ్చేస్తే
ఈ అపవిత్రమైనవన్నీ లోన ఉంటాయి. కనుక మన హృదయంలో యేసు ప్రభు సింహాసనాసీనుడైతే మన హృదయంలో నుండి అపవిత్రమైనవన్నీ బయటికి వెళ్ళిపోవాలి. కానీ మన హృదయంలో ఇంకా తిష్ట వేసుకుని కూర్చున్న అపవిత్రమైన ఉన్నవనంటే ఆయన మన హృదయంలో లేడని అర్థం. కాబట్టి ఆయన మన హృదయానికి బయట ఉన్నాడని అర్థం. లవోదికీయ సంఘకాలం ఇది. ఈ లవోదికీయ సంఘకాలంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన వెలుపల ఉండి తలుపు దగ్గర నిలవబడి తలుపు తట్టుచూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే లవోదికీయ సంఘకాలంలో దేవుణ్ణి హృదయంలో చేర్చుకోకుండా ఆయన వెలుపల ఉంచి మిగతా కార్యక్రమాలన్నీ జరిపిస్తారు. హోసన్నా అనొచ్చు, జయము అనొచ్చు, హల్లెలూయా అనొచ్చు, స్తోత్రం అనొచ్చు, ఆరాధించవచ్చు, పాటలు పాడవచ్చు, మనం గణపరచవచ్చు, గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు. కానీ మన హృదయంలో దేవునికి చోటు లేకుండా అపవిత్రమైనవన్నీ కలిగి ఆయన బయట పెట్టవచ్చు. ఈ లవోదికీయ సంఘకాలంలో క్రైస్తవ్యం అలా ఉంటుంది. అందువల్ల దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చామా లేదా అనే దాన్ని మనం పరీక్షించుకోవాలి. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన రాజు మన హృదయంలో సింహాసనం వేసుకొని ఆయన కూర్చుండాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే మన హృదయంలో ఆయన నివసిస్తాడో అప్పుడు మనం పాడేటువంటి పాటకు విలువ ఉంటుంది. అప్పుడు హోసన్నా జయం అన్నప్పుడు ఆ పాటకి విలువ ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత ఆయన మనం చేసే ప్రతి ఆరాధన ఆయన అంగీకరిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. హోసన్నా జయమని అదే నోటితో వీని సిలువేయము అన్న ప్రజల్లాగా మనం ఆదివారం రోజు ఆయన ఆరాధించి సోమవారం నుండి శనివారం దాకా బాహాటంగా ఆయన సిలువ వేసే వారంగా మనం ఉండకుండా మనం జాగ్రత్త పడాలి అని ప్రభునామములో జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను.